హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సుమన్ శెట్టి ఒక ప్రభంజనం. బిగ్ బాస్ హౌస్లో ప్రభంజనమే, బిగ్ బాస్ హౌస్ బయట కూడా ఒక సునామీని అని చెప్పవచ్చు. ఎందుకంటే సుమన్ అన్న కాలు కదిపినా, కాలు పైకి లేపినా, కాలు కింద పెట్టినా కూడా అదో ప్రభంజనంలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అతని వీడియోలు. ఇక ఇదిలా ఉంటే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఇదే సమయంలో సుమన్ శెట్టి వద్దకు వచ్చి ఆగి నాగార్జున మాట్లాడుతూ, సుమన్ శెట్టి, ఏం గేమ్ ఆడుతున్నావో నువ్వు ఒక్కసారైనా అనలైజ్ చేసుకున్నావా అంటే, చేసుకున్నాను సార్, నేను గేమ్ బాగానే ఆడుతున్నాను కదా అని అంటే, ఈ వారం నువ్వు ఏ గేమ్ కరెక్ట్గా ఆడావో చెప్పు అనగానే, సార్ ఈ వారం బిగ్ బాస్ నాకు రెబల్ అయ్యే అవకాశం ఇచ్చాడు, సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు, దాంట్లో నేను సక్సెస్ఫుల్ అయ్యాను, సక్సెస్గా సీక్రెట్ టాస్క్ కూడా పూర్తి చేశాను అంటే, పాలు తాగడం తప్ప నువ్వు ఏం చేశావో నాకు ఏమీ కనిపించలేదు అంటూ సుమన్ శెట్టి పరువు మొత్తం గంగలో కలిపేశాడు నాగార్జున. అంటే సుమన్ శెట్టి, నువ్వు సీక్రెట్ టాస్క్ని కంప్లీట్ చేసావు కానీ ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడా వినిపించడం లేదు. నీకు ఏదైనా ఎవరైనా వచ్చి నీ పక్కన కూర్చొని మాట్లాడితే తప్ప మాట్లాడటం లేదు. ఏదో అలా బండి సాగిద్దాంలే అనుకుంటున్నావు. ఏ ఒక్క విషయంలో స్టాండ్ తీసుకోవు. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్లో నిన్ను తీసేసే టైంలో మాట్లాడిన మాటలు మిగతా వారమంతా కూడా ఉండి ఉంటే బాగుండేది. కానీ నువ్వు అలా చేయలేదు, అందుకే నువ్వు కనిపించలేదని నేను చెప్పాను. ఇకపై వారాల్లో నువ్వు ఇలాగే కొనసాగితే మాట్లాడకుండా ఉండాలి అనుకుంటే ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది. ఇక చూసుకో, నీ సునామీ కానీ నీ ప్రభంజనం కానీ ఎటుపోతుందో అంటూ సుమన్ శెట్టికి డైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చేశాడు, మాట్లాడకపోతే కష్టం అంటూ. ఈ వారం సుమన్ శెట్టి గ్రాఫ్ కూడా కొంచెం తగ్గిన సంగతి తెలిసిందే. ఓటింగ్లో కూడా ఆ ప్రభావం చాలా క్లీన్గా అయితే కనిపించేసింది. మరి సుమన్ శెట్టితో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.